ఇంటర్స్టేట్ ఫ్రీ ట్రేడ్. ఇండియాలో రాజ్యాలకి మధ్యలో ఫ్రీ ట్రేడ్ ఉంటుంది. ఇలా రాజ్యాలకి మధ్యలో ఫ్రీ ట్రేడ్ అనేది ఆర్టికల్ 301లో డిస్కస్ చేయబడింది. ఆర్టికల్ 302 ప్రొవైడ్స్ పార్లమెంట్ అథారిటీ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్స్టేట్ ఫ్రీ ట్రేడ్. సిమిలర్లీ ఆర్టికల్ 304 provides authority to the state legislature to impose restrictions on the interstate trade. ఈ ఇంటర్స్టేట్ ఫ్రీ ట్రేడ్ అనేది ఉండాలని చెప్పేసి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. Now the third one, very important for the exam, is the concept of joint sitting of the parliament. Joint sitting of the parliament. పార్లమెంట్లో ఉండే లోక్సభ మరియు రాజ్యసభ ఒక బిల్లు పైన ఇద్దరికి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ కాల్ ఫర్ ఎ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఇద్దరూ కలిసి కూర్చోవచ్చు. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్? ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. The Speaker of the Lok Sabha presides over the joint sitting of the Parliament. Joint sitting of the Parliament is discussed in Article 108 of the Indian Constitution. ఇప్పటి వరకు 3 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్స్ జరిగాయి. లాస్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంటు 2002 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, పోటా యాక్ట్ మీద చేశారు. 2002లో లాస్ట్ జాయింట్ సిట్టింగ్ అనేది మనం చూడడం జరిగింది.